హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. ఏంద్రా వీడియో చూడంగానే కలర్స్ వచ్చేసాయి అనుకుంటున్నారా? మీ ఊహ కరెక్టేనండి. ధనుర్మాసం వస్తుంది కదా. సో పండుగ నెల వస్తున్నారు కాబట్టి మనమే ఇంట్లోనే ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతో రంగులు ఎలా తయారు చేసుకున్నాయని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఈ వీడియోని తమిళ్లో కూడా చేస్తున్నానండి. చాలా బాగా వ్యూస్ వచ్చాయి. అందుకే మన తెలుగు సబ్స్క్రైబర్స్ కూడా ఇది చాలా యూజ్ అవుతుందని నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒకే కప్పుతో 3 కప్పుల బియ్య పిండి తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం తీసుకుంటున్నామో అదే కప్పుతో తీసుకోవాలండి. 3 కప్పుల బియ్య పిండికి 3 కప్పుల ముగ్గు పిండిని యాడ్ చేస్తున్నాను. మనకు బయట దొరుకుతుంది కదా బజార్లో. జనరల్గా అందరూ కొంచెం తక్కువ ఎక్కువ వేసుకుంటారు. అలా కాకుండా అది ఇది సమానంగా వేసుకున్నామంటే మనకి కలర్ ఎగ్జాక్ట్గా వచ్చి బ్రైట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ముగ్గు పిండిని బియ్య పిండిని మనం బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేనైతే ఒక జార్ తీసుకుంటున్నాను. జార్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ముగ్గు పిండిని 3 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను శుభకరంగా ఉండాలని శుభంగా పసుపుతో తయారు చేస్తున్నాను. మనం ఇంట్లో యూజ్ చేసుకునే పసుపేనండి ఇది. దీన్ని 1 స్పూన్ పసుపు తీసుకొని 1 or 2 స్పూన్స్ వాటర్ని మిక్స్ చేసుకొని మనం తీసుకునే ఈ ముగ్గు పిండిలోకి అలా మిక్స్ చేసుకొని మిక్సీలో మనం దీన్ని ఒక పల్స్ మోడ్ లాగా పోసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా అలా స్ప్రెడ్ చేసినట్టుగా పోయాలి. ఇప్పుడు జస్ట్ మిక్సీలో మనం దీన్ని పల్స్లోనే వేయాలండి. దీనిలోకి నేను కలర్ అంటుకొని ఉండేట్టుగా 2 కర్పూరం బిళ్ళలు వేస్తున్నాను. ఇది మెయిన్ అండి. ముఖ్యంగా కర్పూరం అనేది వేసామంటే మనం వేసే కలర్ వచ్చి మీకు ముగ్గు పిండికి బాగా అంటుకున్నట్టుగా వచ్చి కలర్ బ్రైట్గా వస్తుందన్నమాట. ఇది మెయిన్, అస్సలు మర్చిపోకండి. ఇలా కర్పూరం యాడ్ చేసిన తర్వాత మనం మిక్సీలో పల్స్ మోడ్ వేసామంటే వావ్, చూసారు కదా ముగ్గు పిండి మీకు ఎంత కరెక్ట్గా ఎక్కడ తెలుపు అనేది కూడా కనపడకుండా మొత్తం ఒకే కలర్గా వచ్చింది కదా. సో మనకి ఇవాళ ఫస్ట్ మనం రెడీ చేసుకున్న ముగ్గు పిండి కలర్ ఎల్లో, పసుపుని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం కలర్ వేసుకునే ముందు మనం తీసుకునే జార్నంతా కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నట్టుగా మీరు గుడ్డ తీసుకొని తుడిచేసుకోవాలండి. ఎందుకంటే నెక్స్ట్ చేసుకునే కలర్లకి మళ్ళీ ఈ కలర్ అంటుకుంటూ వేరే కలర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి. సో ఫస్ట్ ఎల్లో అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ యాజ్ యూజువల్ రిపీట్ ద ప్రాసెస్ చేస్తున్నాను నేను. ఇంకొక 3 స్పూన్స్ మనం మళ్ళీ మిక్స్ చేసుకున్న పిండిని ముగ్గు పిండిని తీసేసుకొని దానిలోకి ఈసారి నేను మీరు కుంకుమైనా కలుపుకోవచ్చు, లేదా ఇంట్లో మనకు ఆల్రెడీ డేట్ అయిపోయిన ఫుడ్ కలర్స్ ఏమైనా ఉంటాయి కదా. నేను ఇవాళ వచ్చి డార్క్ రెడ్ కలర్ కలుపుతున్నాను. మనం ఇది గోబీ 65 అన్నిటికీ వేసుకుంటుంటాం కదా డార్క్ రెడ్ కలర్. దాన్ని కూడా కొద్దిగా మిక్స్ చేసుకొని దానిలో 2 drops ఆఫ్ వాటర్ వేసుకొని దాన్ని కూడా మనం తీసుకునే పిండిలోకి అలా స్ప్రింకిల్ చేసినట్టుగా పోసుకోవాలండి. పోసేసుకొని మళ్ళీ మీకు నేను చెప్పాను కదా కర్పూరం బిళ్ళని మాత్రం మర్చిపోకుండా యాడ్ చేయాలి సుమా. ఇలా కర్పూరం బిళ్ళని మనం యాడ్ చేసామంటే కలర్ అనేది మనకి అంటుకొని వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ యాజ్ యూజువల్ మిక్సీలో గుర్తుపెట్టుకోండి, బ్లెండ్ మోడల్ని చేయకూడదు, ఓన్లీ పల్స్లోనే వేయాలి. చూసారా రెడ్ కలర్ ఎంత బాగా వచ్చేసిందో కదా. ఇలా మీకు లైట్ కలర్ డార్క్ కలర్ ఇస్తే కొంచెం మీరు ఫుడ్ కలర్ కానీ కుంకుమ కూడా ఎక్స్ట్రా వేసుకున్నారంటే డార్క్ మెరూన్ కలర్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మూడోది నేను గ్రీన్ మిక్స్ అయిపోతున్నాను. ఫుడ్ కలర్ గ్రీన్ ఉంటుంది కదండి, ఈ గ్రీన్తో మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీలో వేసేసుకొని కర్పూరం బిళ్ళను కూడా వేసేసుకొని పల్స్ మోడ్ వేసుకోవాలి. ఇది నేను డార్క్ గ్రీన్ అండి ఫుడ్ కలరు, అందువల్ల మీకు డార్క్ గ్రీన్ వస్తుంది. లైట్ గ్రీన్ కావాలంటే మనకి కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, వాటిని కూడా మనం మిక్సీలో వేసేసుకొని ఆ పేస్ట్ని జ్యూస్ తీసుకొని యాడ్ చేసుకున్నామంటే మీకు లైట్ గ్రీన్ వస్తుంది. ఇది చూడండి గ్రీను లాస్ట్లో అంటుకున్నట్టు వచ్చింది కాబట్టి ఇంకా కొద్దిగా మీకు ముగ్గు పిండి మిక్స్ చేసి మిక్సీలో వేసుకున్నాం. చూడండి డార్క్ గ్రీన్ ఎంత బ్రైట్గా వచ్చింది కదా. లాస్ట్ నేను మనకి జిలేబీ కలర్ అని ఆరెంజ్ కలర్ కేసరి కలర్ అమ్ముతారు కదా, సో దాంతో మిక్స్ చేస్తున్నాను. ఇది కూడా మీకు మనకి కేసరి కలర్ ఎలా ఉంటుందో ఆ కలర్ వస్తుందండి. చూడండి ఇది కొద్దిగా తక్కువైనట్టుగా అనిపించింది మీకు, అందుకని నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది ఎల్లో, ఇది కొంచెం డార్క్ ఎల్లో అనమాట. ఇలా నేను మీకు అన్ని ప్రాసెస్ బోర్ కొట్టకూడదని 4 చేసి చూపిస్తున్నాను. మొత్తం 7 కలర్లు ఉన్నాయి ఏంటో 4 అనుకుంటున్నారు కదా. ఈ ఫస్ట్ ఎల్లో ఉండేది మీకు చూపించాను, నేను చెప్పాను కదండి అంత పైన ఉండేది వచ్చి డార్క్ గ్రీన్ చూపించాను. ఈ లైట్ గ్రీన్ వచ్చి మీరు కొత్తిమీర కాడలు పుదీనా కాడలతోనే చేయాలండి. వాటి మనం మిక్సీలో వేసుకొని తీసేసుకుందామంటే వస్తుంది. ఈ డార్క్ పింక్ వచ్చి బీట్రూట్ కలర్ అనమాట. బీట్రూట్ కలర్ మనం బాగా జ్యూస్ తీసేసుకొని దాన్ని కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్లో చేసుకున్నట్టు వచ్చేస్తుంది. ఇది వచ్చి మీకు నేను ఉజాలా కానీ ఇంకుతో కానీ యాడ్ చేసుకోవచ్చండి. ఉజాలా 2 drops వేసినా ఈ బ్లూ వస్తుంది, లేదా మనం యూస్ చేసుకుని ఇంకు పెన్లు ఇంకు వాడినా కూడా ఇదే వస్తుంది. చూడండి మీకు కావాలంటే ఒకసారి దీన్ని ముగ్గు కూడా వేసి చూపిస్తాను ఎంత బాగా కర్ర అనేది వస్తుంది అనేది. మనం జిలేబీ ఫుడ్ కలర్లో వేసింది ఈ కలర్ అండి. ఫస్ట్ పసుపుతో వేసింది లైట్ ఎల్లో కలర్ వచ్చింది. మీకు డిఫరెన్స్ తెలుస్తున్నది కదా. సో ఎంతో ఈజీగా మనకి ఇంట్లోనే చూడండి ఎన్ని కలర్స్ నేను యాడ్ చేస్తానో.
సెంటర్లో మీకు చూపించేది కుంకుమ ఇసుక ఫుడ్ కలర్ వేసి చేసింది అనమాట. ఇలా తయారు చేసుకున్న ముగ్గులన్నిటిని మన రూమ్ టెంపరేచర్లో 1/2 అవర్ పెట్టేసుకొని ఎత్తి పెట్టేసుకోవచ్చండి. ఎండిపోయిన తర్వాత నేను మీకు వేసి చూపిస్తాను చూడండి ఒక లైన్ ఎంత బాగా వచ్చిందో కదా. సో ఫ్రెండ్స్ చూసారా, మన ఇంట్లోనే వస్తువులతోనే ఎంతో చక్కగా ఇటువంటి కలర్స్ని తయారు చేసుకోవచ్చని మీకు అర్థమైంది కదా. సో మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ ధనుర్మాసంలో మీరు కూడా రకరకాల రంగులు తయారు చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు తీర్చిదిద్ది ఆ లక్ష్మీదేవిని మన ఇంటికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారని అనుకుంటున్నాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక కొత్త వీడియోలో కలుస్తాను. బై ఫ్రెండ్స్, సీ నెక్స్ట్ వీడియో.